ఒక పెద్ద మనిషి ఒక ఆయన మా చీలమల్ల నసంటోడు రైల్వే స్టేషన్లో రామాయణం బుక్ పట్టుకొని కూర్చున్నాడు. రామాయణం బుక్ కూర్చుంటే నాకు వారి పేరు తెలుసు కాబట్టి ఒక్కరి పేరు చెప్తాను. మీరు అందరి పేర్లు చెప్తే వచ్చేసారి ఉపన్యాసాలు అందరి పేర్లు చెప్తే కథలు చాలా ఉన్నాయి మనతోటి. ఆ రామాయణం బుక్ పట్టుకొని రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. కొత్తగా పెళ్లి అయినోడు ఒకడు భార్యను తోడుకొని హనీమూన్కి పోనీకి వచ్చి ముందర కూర్చున్నాడు. వాడేమనుకున్నాడంటే ఈ పెద్ద మనిషిని ఆట పట్టించి నా భార్య ముందర చాలా తెలివైన అనిపించుకోవాలని అనుకున్నాడంట. వాడు అనుకొని ఈయన పెద్ద మనిషి పుస్తకం చదువుతుంటే ఏం పెద్ద మనిషి ఏం పుస్తకం చదువుతున్నావు అన్నాడు. నాయన ఇది రామాయణం అంటారు దీన్ని. దీంట్లో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయుడు వీళ్ళందరి కథలు ఉన్నాయి. సూర్యవంశం వాళ్ళ కథలన్నీ ఇందులో ఉన్నాయి అన్నాడు. అంటే వాడనంట చంద్రయాన్ 3 రాకెట్లన్నీ ఆకాశంలోకి పంపుతుంటే నువ్వు ఇంకా సూర్యవంశం వాళ్ళ కథలు చదువుతున్నావు బుద్ధిలే కానీ అన్నాడు. అనేసరికి ఏమోనైనా పెద్దలు చెప్పారు నాకు, నా పని నేను చేస్తున్నాను అన్నాడు. ఇంత లోపల రైలు వచ్చిందంట. ప్లాట్ఫారం నిండా కిక్కిస్తున్నారంట మంది అంతా. ఎక్కడికి స్థలం లేనంత ప్లాట్ఫారం నిండి ఉన్నదంట. నిండుంటే ఆమె పేరు కవిత. వీడు అన్నాడంట భర్త అన్నాడంట, కవిత నువ్వు బ్యాగులు అంది నేను పైకి ఎక్కుతాను. వాడు పైకి ఎక్కిందంట. ఆ మందిలో తిప్పల వాడు ఆమె బ్యాగులు అందిస్తుందంట. ఈ పెద్ద మనిషి కూడా ముందే ఎక్కి దాంట్లో కూర్చున్నాడంట. అదే డబ్బలు ఉన్నాయంట పాడే. ఈ అమ్మాయి ఎక్కిన అన్ని బ్యాగులు అందించినాక రైలు కదిలింది. వాడేమో దాంట్లో ఏంటంటే అమ్మాయి ప్లాట్ఫారం మీద అయిందంట. కవిత ఏమండి, కవిత ఏమండి, మరి ఎట్లా ఎట్లా అంటుంటే ఈ పెద్ద మనిషి అంటే ఏం లేదు ఇక్కడ చైన్ ఉంటుంది పుజబాయాలి. డబ్బున చైన్ కూస్తే రైలు ఆగింది. అమ్మా దా కొత్త పెళ్ళే నేను ఇడిచిపెట్టిపోతే ఎంత పంచాయతీ అని చెప్పి మేము చేయి పట్టుకొని లోపలికి ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాడు. ఇంత పని ఆయన ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు. మాట్లాడుకుంటే 2 నిమిషాలు కాగానే టీటీ వచ్చిందంట. ఎవడా చైన్ గుంజినోడు, ఎవరు చైన్ గుంజినోడు అంటే అందరు ఈ ప్లాన్ దిగు చూపించారు. చూపిస్తే నువ్వు ఎందుకు గుంజినావు చెప్పకుండా అట్లా కూస్తే 500 రూపాయలు ఫైన్ కట్టాను. వాడు 500 కట్టించుకున్నాడు. 500 కట్టినాక మళ్ళీ పెద్ద మనిషి వాళ్ళ ముందరలే కూర్చొని రామాయణం చదువుతున్నాడు. చదువుతుంటే ఈ భార్య అంటుందంట అనవసరంగా ఆయన కింద దిగుతీవి ఏం పాడాయను పెద్ద మనిషి మనసులో ఏమనుకున్నాడో తెలియదు. 500 రూపాయలు కట్టాల్సి వస్తే ఇంత టెన్షనే. నేను కింద గిట్లా ఉండిపోతే అదొక పంచాయతీ. మా నాయన కట్నం ఊరికే నీకు తక్కువ ఏమి ఇయ్యలేదు. మా నాయన ఫోన్ చేసి నేను దుమ్ము దులుపుతుండే ఇవన్నీ అని మాట్లాడుతుంటే ఆ ముసలాయన కొంచెం వివరణ బాగుండదు అని అన్నట్ట. అంటే ఈ పిల్లగాడు చెప్తున్నాడంట, తాత ఇట్లా అనుకోలేదు, ఎప్పుడెప్పుడు ఈ ప్లాట్ఫామ్ అంతా ఖాళీగానే ఉంటుండే, ఇవాళ ఎందుకో చాలా రష్ ఉన్నది అని చెప్పనిక పోతున్నాడు. చెప్తే ఈయన అన్నాడంట నువ్వు రామాయణం చదివితే ఈ సమస్యనే లేకుండా అన్నాడంట. వానికి మళ్ళా మంటలేసిందట. రామాయణానికి నా రైలు నా పెళ్ళం ప్లాట్ఫారం మీద ఆగిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏదో పెద్ద మనిషి వాడిని వివరణ చేయడానికి వస్తే నువ్వు ఇట్లా మాట్లాడబడతావు అంటే పిచ్చోడా, అట్లా కాదు. రాముడు సీత ఇద్దరు అరణ్యవాసంలో అరణ్యకాండలో అరణ్యవాసం చేస్తుంటే చాలా సార్లు నదులు దాటాల్సి వచ్చింది. నదులు దాటాల్సి వచ్చినప్పుడు రాముడు ఆయన ముందు పడవలెక్కి కూర్చొని తర్వాత భార్యను ఎక్కియలేదు. ఫస్ట్ జానకి అని ఆమె మీద చేయి పట్టుకొని ఆమెను మంచిగా పడవలో కూర్చోబెట్టి తర్వాత ఎక్కిండ్రా పిచ్చోడా, నువ్వు రామాయణం తెలిస్తే ఈ పంచాయతీ లేకుండా. మనం కూడా రామాయణం చదివితే ఈ పంచాయతీ లేదు. రాముడు ధర్మస్వరూపము. రాముని యొక్క చరిత్ర తెలిస్తే ఈ దేశంలో రాక్షసులు ఎవరున్నారో మనకు తెలుస్తుంది. రాముని యొక్క చరిత్ర మీకు తెలిస్తే ఈ దేశం ఎట్లా దురాక్రమణకు గురవుతుందో మనకు తెలుస్తుంది. రాముని యొక్క చరిత్ర మీకు తెలిస్తే కుటుంబ జీవనం ఎట్లా గడపాలనో మీకు తెలుస్తుంది. రాముని యొక్క చరిత్ర మీకు తెలిస్తే రాజ్యంలో పరిపాలన ఎట్లా ఉండాలో తెలుస్తుంది. రాముని యొక్క చరిత్ర మీకు తెలిస్తే అన్నదమ్ములతో ఎట్లా ఉండాలో తెలుస్తుంది. రాముని యొక్క చరిత్ర మీకు తెలిస్తే తల్లితో ఎట్లా ఉండాలో తెలుస్తుంది. రాముని యొక్క చరిత్ర మీకు తెలిస్తే తండ్రి యొక్క మాట కోసం నిలబడడం ఎట్లా తెలుస్తుంది. రాముని యొక్క చరిత్ర మనకు తెలిస్తే ఈ దేశం యొక్క సంస్కృతి తెలుస్తుంది. అందుకు రామాయణం చదవాలి, భారతం చదవాలి. భారతంలో ఎవరైనా చూస్తే జర్ర ఇంటి పక్కల పంచాయతీలు పెట్టుకొని చూస్తే ఏమంటాం, వాడు శకును లాక్కున్నాడు రా అంటాం. ఎవడైనా మంది పువ్వులు ఆక్రమిస్తాం చూస్తే ఏమంటాం, వాడు దుర్యోధనులు లాక్కుండా అంటాం. వాడు ఎవడైనా ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే వాడిని ఏమంటాం, వాడు దుశ్శాసనం లేకుండా అంటాం. అంటే ఎన్న భారతే తన్న భారతే, ఏది ప్రపంచంలో ఉందో అది భారతంలో ఉంది, ఏది భారతంలో ఉంది అది ప్రపంచంలో ఉందని వ్యాస మహర్షి ఘోషించాడు. కాబట్టి మన చుట్టుముట్టు కనబడుతున్నటువంటి పాత్రల యొక్క స్వభావాలు తెలవాలంటే, మనుషుల యొక్క గుణాలు తెలవాలంటే, వ్యాపారంలో మోసపోకుండా ఉండాలంటే, పాలనతోటి మోసపోకుండా ఉండాలంటే, మన కుటుంబంలో స్త్రీల పట్ల జరిగేటటువంటి అరాచకాలు గట్టిగా తెలవాలంటే, మన సమాజంలో
స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు నీకు తెలవాలంటే, వాటిని ఎట్లా ఎదుర్కోవాలో నీకు తెలవాలంటే మహాభారతం చదివి తీరాలా. ఇది అందరు చేయాల్సినటువంటి పని. నాకు తెలియదు సార్ ఆ పుస్తకం ఏడ దొరుకుతా అని ఎవ్వరు అనొద్దు. మీరు అమెజాన్లకు పోయి రోజు ఆర్డర్ చేసుకుంటున్న ఫేర్ అండ్ లవ్లీ మొదలుకొని షేవింగ్ బ్రష్ వరకు ఏడ తెచ్చుకుంటుండో ఆడ కొడితే ఇది కూడా దొరుకుతుంది. కాబట్టి అది తెప్పించుకొని అందరు చదివే ప్రయత్నం చేయండి. నాకేమి తెలియదు అనేటటువంటి మాట ఒట్టి మా ముచ్చట. సదాశివపేటలో అక్కడ లాస్ట్ చౌకీ మఠం కాడ ఏం జరిగిందో కూడా తెలుస్తుంది మనం, కానీ రామాయణంలో ఏముందో తెలియదు అంటాడు ఆయన.